మన జగనాల సారు బస్సు యాత్ర మామూలుగా నడుస్తలేదులా. ఈసారి సుత ఖచ్చితంగా మళ్ళా అధికారంకి వస్తా అని అంటున్నాడు. బస్సు యాత్రలో పోకుండా అందరినీ కలుస్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తున్నాడు. సారు బస్సు యాత్ర విశేషాలు ఓ పాలి మనం చూసొద్దాం పాలి. అవునోళ్ళ ఎట్లా చేసినైనా మళ్ళీ అధికారంలోకి రావాలని జగనాల్ సార్ చూస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే సార్ జనాలలో ఉండేటట్టు చూసుకొని బస్సు యాత్ర షురూ చేసిండు. అట్లా యాత్రలో పోకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామో అని జనాలకు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే ఈ తేడా ఈ తేడా గురించి ఎందుకింతగా చెప్తున్నానో తెలుసా? కారణం ఏమిటి అని అంటే దేశంలోనే ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. అవ్వా తాతల మీద, ఆ వితంతువులైన నా అక్క చెల్లెమ్మల మీద ఎంతటి ప్రేమ, ఎంతటి అభిమానం ఉంది అని చెప్పడానికి 66 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. మనం రాకమునుపు రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య మొత్తం కలిపి 39 లక్షలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య 66 లక్షలకు తీసుకొని పోయాం. ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న 5,200 జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 1,748 ఇళ్ళు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 95% ఇళ్లకు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఈ 58 నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? కేవలం ఈ 58 నెలల కాలంలో 29,65,00,000